ఇప్పుడు కాన్సర్ట్స్లో వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది మీది? కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్ అండి. అది ఇప్పుడు లైవ్ కదా. ఇది ఇప్పుడు మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది క్రియేటివ్ వర్క్. అంటే ఇప్పుడు చేసింది ప్రీవియస్గా ఎప్పుడు ఉండొద్దు అది. సో వీ నీడ్ టు క్రియేట్, అంటే డైలీ మేము క్రియేటివ్ దాంట్లో కొత్తది క్రియేట్ చేయాలి. కొత్తది క్రియేట్ చేస్తేనే వీ విల్ సస్టైన్. అదర్వైజ్ సేమ్ మనం చేసామనుకోండి అదే. సో మనము కాన్సర్ట్స్కి వచ్చేది ఏంటంటే, కాన్సర్ట్స్కి వచ్చేవరకు ఆల్రెడీ ఉన్న సాంగ్స్ మనం పర్ఫామ్ చేస్తాం. సో కొన్ని కాన్సర్ట్స్ సేమ్ ఆ బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి అలాగనే మేము అన్ని నోట్స్ రాసుకుంటాం అనమాట. సో నోట్స్ రాసుకొని ప్లే చేస్తాము. కొంతమంది లేదు సేమ్ బీజిఎమ్స్ వద్దు, కొంచెం డిఫరెంట్ కావాలి, ఈ మధ్య మారింది, ఈ మధ్య సేమ్ బీజిఎమ్స్ వాయించట్లేదు, కొంచెం మీ హోమ్ స్టైల్గా వాయించండి అంటే మా ఎక్స్పీరియన్స్తోని మాకు ఆ సాంగ్కి ఏం చేయాలో అది మనం ఫిక్స్ చేసుకొని. అట్లా సడన్గా మీరు ఫ్లిప్ అయినప్పుడు ఆ సింగర్ వీళ్ళంతా కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటుందా? ముందే ప్రిపేర్ అవుతారు? రిహార్సల్ చేయాలండి కంపల్సరీ. కాన్సర్ట్కి కంపల్సరీ రిహార్సల్. శృతి ఏంటిది, సాంగ్కి శృతి, ఇప్పుడు ప్రతి సింగర్కి ఒక రేంజ్ ఉంటుంది. సో వాళ్ళ రేంజ్ ఏంటిది దాన్ని బట్టి మనము ముందే నోట్ చేసుకుంటాము. చేసుకొని లెంత్ ఎంత పాడుతున్నారు, 2 చరణాలు ఉంటాయి, ఇవాళ 2 చరణాలు ఎవరు వినట్లేదు, ఒక చరణం వింటున్నారు. సో దాంతోపాటు మెడ్లీస్ వచ్చాయి ఇప్పుడు. సో ఒక 5 సాంగ్స్ కలిసి ఒక మెడ్లీ. సో అట్లా చేస్తున్నారు. సో ఎప్పుడైనా కాన్సర్ట్స్ జరుగుతున్నప్పుడు అపశృతులు లాంటివి ఏమైనా జరిగాయా? కామన్ అండి అది. ఇప్పుడు మనం మిషన్ కాదు కదా, సింగర్ అయినా కానీ మ్యూజిక్ అయినా వీఆర్ నాట్ మిషన్. వీఆర్ బౌండ్ టు డూ మిస్టేక్. సో అది కాన్సర్ట్ లో జరుగుతుందండి, కామన్. సో ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ కూడా వెళ్తారా? వెళ్ళానండి నేను, అన్ని వెళ్ళాను. యుఎస్, దుబాయ్, కువైత్, సింగపూర్, మలేషియా. అంటే అక్కడ మీలాంటి కాన్సర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే మ్యూజిషియన్స్ అందరికి హాస్పిటాలిటీ సేమ్ ఉంటుందా? అంటే రెస్పెక్టబుల్ గా ఉంటుందా? బాగుంటుందండి, బాగుంటుంది. కొన్ని దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు అంతే. ఓకే, ముందే మాట్లాడతారండి, ముందే ఏదైనా ముందే చెప్తారు. అంటే సమ్ టైమ్స్ వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇష్యూ ఫెసిలిటీస్కి సంబంధించి బాగా చూసుకుంటారండి, అందరూ బాగా చూసుకుంటారు. అంటే నేను ఏంటి మ్యూజిక్ డైరెక్టర్స్ గ్రేడ్ అంటాం కదా, వీళ్ళు టాప్ సింగర్స్కి ఒక రకంగా, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక రకంగా, మ్యూజిషియన్స్కి ఒక రకంగా ఆ వేరియేషన్ ఉంటుందా అంటున్నాను. అదే అండి, అంటే నేను వెళ్ళిన వాళ్ళతో అట్లా ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సేమ్ ట్రీట్ చేస్తారు, మ్యూజిషియన్ కానీ సింగర్ కానీ. ఇప్పుడు మణిగారితో వెళ్ళినప్పుడు మణిగారు మాతోనే ఉంటుండే, కీరవాణి గారితో వెళ్ళినప్పుడు కీరవాణి గారు అందరూ మేము ఒకటే హోటల్లో ఉంటాము. సో అలాగా